ఆయన ఒకటి చెప్పారండి జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ఇంకొక విషయం ఇప్పుడు వాళ్ళు ఏం తప్పు చేయకపోతే అసమర్థ ఎన్డీఏ పాలనలో ఎన్టీఏ డైరెక్టర్ ని ఆరోపణలు కూడా భరించము నిరూపించుకోవాలి డైరెక్టర్ మీరు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ మీరే కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఈ డేట్ ప్రకారం మీరే జాబ్ క్యాలెండర్ ఇదేంది ఇది మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో కదా ఏడిచ్చారండి ఈ ఉద్యోగాలు ఏడిచ్చారు మీరు గ్రూప్ 1 ఫిబ్రవరిలో గ్రూప్ 1 ఫస్ట్ గా అన్నాడు అయ్యిందండి ఫిబ్రవరిలో గ్రూప్ 1 ఫస్ట్ గా అయిందా ఈరోజు ఏప్రిల్ 1 గ్రూప్ 2 అన్నారు అయ్యిందండి ఏప్రిల్ 1 గ్రూప్ 2 ఎందుకండి ఈ మేనిఫెస్టోలు వచ్చి ఈ జాబ్ క్యాలెండర్ మోసం చేస్తారు మోసం చేసేది మీరు ఇది పరీక్ష పెట్టుకుని అనుకుంటే ఇంకొకటి ఎగ్జామ్ ఈ రోజు రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్య పెరిగిపోయింది ఈరోజు డిఎస్సి రాసినటువంటి విద్యార్థి కూడా గ్రూప్ 1 రాస్తాడు డిఎస్సి రాసినటువంటి విద్యార్థి కూడా గ్రూప్ 2 రాస్తాడు డిఎస్సి రాసినటువంటి విద్యార్థి కూడా గ్రూప్ 3 చదువుతాడు ఎందుకంటే 30 లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తున్నారు ఒక పిహెచ్డి చేసినటువంటి నిరుద్యోగి ఈరోజు హోంగార్డులకు అప్లై చేసినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది అంటే నిరుద్యోగ సమస్య పేరుకపోతుంది మీరు ఏం చేస్తా ఉన్నారు ఒకటి మీరు చేయాల్సింది ఏదైతే డిఎస్సి జూలై 31 డిఎస్సి ఎగ్జామ్ అయిపోతే ఆగస్టు 7 గ్రూప్ 2 అంటే ఒక డిఎస్సి చదివినటువంటి విద్యార్థికి గ్రూప్ 2 పరీక్ష రాయడానికి అవకాశం లేదండి ఆయన మినిమం చదువుకోవడానికి అవకాశం లేదా మొన్న జరిగినటువంటి టెట్ నెల గడవక ముందు ఈరోజు డిఎస్సి అలౌ చేస్తున్నారు ఎట్లా చేస్తారండి మినిమం 2 నెలల సమయం అని ఇవ్వాలి అంటే మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిరా మీరు ఆలోచన లేకుండా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిరా మీ ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని తెలియకుండానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిరా ఎందుకు ఈరోజు ప్రజలను ఈ విద్యార్థులను నిరుద్యోగులను మోసం చేస్తారు ఈరోజు నిరుద్యోగ యువత ఆ రోజు ఎన్నికలకు ముందు కూర్చొని బస్సు యాత్ర చేపించుకున్నటువంటి వాస్తవం కదా కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంది నిరుద్యోగులకు ఏం చేశారని చెప్పేసి కూడా మేము అడుగుతాం కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను మోసం చేస్తుంది గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే మోసం చేస్తుందో అదే దారిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా మీరు చెప్పండి నిరుద్యోగులకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది ఎప్పుడు జాబ్ క్యాలెండర్ ఎందుకంటే ప్రెస్ మీట్లలో కూడా చెప్పడం వీళ్ళు ఏదో అరుపులు చేసి పెడబొబ్బులు చెప్పింది నేను అరుపులు వీళ్ళు పెడబొబ్బులు పొరిచి లేకపోతే అరుపులు చేసి గగ్గోలు పెట్టుకొని బట్టలు చింపుకొని రోడ్ల మీద కూర్చుంటే పరిష్కారం కాదు పరిష్కార మార్గం దిశగా ప్రభుత్వం పోతుంది మీరు ప్రభుత్వం చేసే పనులని దగ్గరుండి చూస్తారా లేదా చేయకముందుగా మీరు మీ బట్టలు మీరు చింపుకొని ప్రభుత్వం పైన అరుస్తారా అది చేసి అరే మోడీ అసలు 10 ఏళ్ల కాలంలో దేశం మొత్తం కూడా అల్లాడిపోయి నిరుద్యోగ యువత పెరిగి 2 కోట్ల ఉద్యోగాలు ఏటా భర్తీ చేస్తామని చెప్పి ఇవాళ నేను విషయం చెప్పిందని తినండి ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థల్ని మొత్తం ప్రైవేట్ పరం చేసి ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల్ని తొలగించి దేశమే మొత్తం ప్రైవేటీకరణ చేసి అసలు దేశంలో ధరలు పెరిగి పెట్రోల్ ధరలు పెరిగి గ్యాస్ ధరలు పెరిగి సామాన్య బతకలేని పరిస్థితులు ఉంటే వీళ్ళు ఏదో సుధ పూజలాగా వీళ్ళు మాట్లాడతారు నాకు అర్థం కాకూడదు ఇల్లు చేసినట్టు నాకు అర్థం కాకూడదు దేశానికి ఏం చేశారండి ప్రభుత్వ సంస్థలు అమ్మి మీరు అభివృద్ధి చేస్తున్నారు ఎక్కడ కేవలం వీళ్ళు అభివృద్ధి అంటే అయోధ్య రామాయణే అభివృద్ధి అంటే రామ మందిరం అభివృద్ధి అంటే జై శ్రీరామ్ ఈ పదజాలంతో ప్రజల్ని మొత్తం కూడా మైమరిపించి అభివృద్ధి అని వాళ్ళు ఎక్కడో అయోధ్య రామయ్య టెంపుల్ కడితే దేశానికి ఏదో ఐకాన్ లాగా సింబల్ ఇప్పుడు మనకి నేషనల్ ఇష్యూ కాదు దయాకర్ గారు నిరుద్యోగుల తరపున మీరుగా ఉస్మానియా యూనివర్సిటీ నాయకులుగా చెప్పండి నేను అంటాను 10 రోజుల్లో జాబ్ క్యాలెండర్ విడుదల కాబట్టి 100% ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా విడుదల కాబోతుంది మేము అన్నిటికీ పరిష్కారం అనుకుంటున్నాం నిరుద్యోగులకు జవాబుదారీగా మేము ఉన్నాం కొంతమంది నిరుద్యోగుల్ని మీరు వెనకేసుకొని వాళ్ళ చేతుల్లో మీరు లీడర్లు కావాలి వాళ్ళతో వాళ్ళకు ఉన్నటువంటి సెంటిమెంట్ మీరు ఆసరా చేసుకొని మీరు వాళ్ళని జరగొడుతున్నారు బీజేపీ బీఆర్ఎస్ నాయకుల వల్లే ఆ నిరుద్యోగ యువత చెడిపోతా ఉంది వాళ్ళ దీక్షలతో వాళ్ళ ధర్నాలతోని వాళ్ళ ముసుగులో వీళ్ళుండి అరాచకాలు వీళ్ళు సృష్టిస్తా ఉన్నారు నష్టం వాళ్ళ పోతా ఉన్నారు గతంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశ్రయించినటువంటి నిరుద్యోగులను వాడుకొని అంటే కాంగ్రెస్ ని చూసి మరి అది రాజకీయం అనుకోవచ్చు నిరుద్యోగులు వాడుకోవాల్సిన పని ఏందండి ప్రభుత్వం మీరు అంటున్నారు కదా నిరుద్యోగులకి ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ వెనకేసుకొచ్చింది కాంగ్రెస్ కూడా వెనకేసుకొచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పాలనలో ఎక్కడైనా పరీక్షలు జరిగినాయా లీకేజ్ అయిందా ఎంత నిరుద్యోగ యువత పెట్టింది ఉద్యోగాలతో వాడు అమలు పని అంటాడు ఉద్యోగాలు అయితే పని చేసుకోమంటాడు చేపలు కట్టుకోండి బర్లగాయమంటాడు రకరకాల హేళన చేసి నిరుద్యోగ యువతను ఇది చేశారు జరిగిన యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ లేదు నియామకాలు లేవు అనేకమైనటువంటి ఇబ్బందులు అసలు మోతీలాల్ దీక్షను ఇవాళ 9 రోజులన్నా ప్రభుత్వం చేయగలిగింది ఒక స్వేచ్ఛ ఉంది కాబట్టి
మానవ హక్కుల్ని కాపాడుతుంది తెలంగాణలో. అదే తెలంగాణలో బీఆర్ఎస్ పాలనలో ఏదైనా దీక్ష చేసిన సందర్భాలు ఉన్నాయా? ధర్నా చౌకనే మూసేశారు కదా, ఇవెందుకు మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు.